అండి అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. రవి గారండి నారాయణపురము, ఆయన ఇక్కడ వాలంటరీగా దేవుడి సేవ చేస్తున్నారండి. మరి ఎంతగానో మరి ఇటువరకైతే లోకంలో ఉన్నారు. యెహోవా విజయ ప్రార్థనా మందిరానికి వచ్చాక తండ్రి మాట విన్నాక ఇక్కడ నిజమైన దేవుడు ఉన్నారని ఆయన నమ్మారండి. మరి కుటుంబం అంతా కూడా ఎంతగానో దేవుడు సన్నిధిలో వాడబడుతున్నారు. మరి బాబుకైతే మరి సంబంధాలు చూసేవారండి, వివాహం జరగాలని. సంబంధం చూశాక అది కొన్ని ఆటంకాల వల్ల ఆగిందండి. తండ్రి గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు తండ్రి చెప్పారంట అదే సంబంధం వస్తుంది, ఆ పాపతోనే వివాహం జరుగుతుందని తండ్రి చెప్పారంట అండి. చెప్పాక వాళ్ళు ఎదురు చూశారంట విశ్వాసంతో. మళ్ళా వాళ్ళే వచ్చి ఈ పాపతో చక్కగా మొన్న శనివారం వివాహం జరిగిందండి. దేవుడు ఎంతో ఘనమైన వివాహం జరిగించారంట. మరి కుటుంబం అంతా దేవుడి సందులో ఉండాలని ఆయన ఆశపడ్డారంటండి. అదేవిధంగా కుటుంబం అంతా దేవుడి సందులో నిలబెట్టినందుకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గమనించండి, మీరు దేవుడి మాట మీద వారు ఆధారపడ్డారు. సంబంధంకి వచ్చిన తర్వాత కొంత పెండింగ్ పడినప్పుడు మేము దేవుడి మాట బట్టి వెళ్ళాం కనుక దేవుడు చిత్తంలో ఉంటే ఆ కుమార్తె నా ఇంటి కోడలుగా వద్దని నమ్మకంతో ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేసుకునేవారు. మన ఆ బిడ్డను ఎంత ఇష్టం తెలియదు కానీ ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునేవారు. దేవుడు ఎన్నికలో ఉన్న బిడ్డ నా ఇంటికి రావాలయ్యా అనుకున్నారు. ప్రభు ప్రవచనం వచ్చింది, ఆ బిడ్డే నీ ఇంటి కోడలుగా మారుతుంది. దేవుడు చక్కగా ఆ నవ దంపతులకి ఆస్వాదించి ఒకటిగా మార్చారు. 100 ఏళ్ళ పాటు వారు ఆస్వాదించుగాక. ఆల్ ద బెస్ట్.